పొద్దున్నే లంచ్ బాక్స్కి ఏం పెట్టాలా అని ఆలోచించే లోపే చేసే రైస్ పీనట్ రైస్. హాయ్ అండి అందరికీ. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నానండి. గ్రౌండ్ నట్, వేరుశనగ విత్తనాలు ఏదైనా అనొచ్చు. తర్వాత ఎండుమిర్చి, రెడ్ చిల్లీ, ఇక్కడ ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలండి. తర్వాత పచ్చి కొబ్బరిని నేను ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. చూడండి, ఇలా ముక్కలుగా చేసుకున్నాను. తరువాత చూడండి, వెల్లుల్లి, నువ్వులు తీసుకున్నానండి. అంతేనండి ఈ పల్లీ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చూడండి, ఇక్కడ ముందుగా ఒక పాన్ పెట్టుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా ఇక్కడ లేటుగా వేగే పల్లీలు కాబట్టి పల్లీలని వేయించుకుంటున్నానండి. ఇక్కడ సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకుంటేనే ఈ పల్లీల టేస్ట్ బాగుంటుందండి. చూడండి, పల్లీలు కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలండి. ఇక్కడ మనం డ్రై రోస్టే చేస్తున్నాము. తర్వాత పల్లీలు వేగిపోయాయండి చూడండి. తర్వాత ఇక్కడ ఎండుమిర్చిని వేస్తున్నానండి. తర్వాత వెల్లుల్లి, ఇక్కడ వెల్లుల్లిని పొట్టుతోనే వేస్తామండి, పొట్టు ఏం తీయట్లేదు. ఇక్కడ నేను 7 or 8 తీసుకున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు రైస్ మెజర్మెంట్ అండి ఇది. చూడండి, ఇక్కడ మిరపకాయలు పొంగినట్టు వేగాలండి. మనం వేసినప్పటికన్నా పొంగినట్టు ఉండాలి. అలా వేగాక పచ్చి కొబ్బరిని వేయాలండి. అన్నీ కలిపి వేస్తే మిరపకాయలు వేగమండి. ఫైనల్గా కొంచెం కొబ్బరి వేగింది, కొంచెం కలర్ వచ్చింది అనుకున్నప్పుడు నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఎందుకంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి. ఆల్రెడీ పాన్ వేడిగా ఉంది కాబట్టి మనం వేయగానే చూడండి చిటపట అంటున్నాయి. అలా అన్నప్పుడు వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. తర్వాత వీటన్నిటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగానే పట్టుకోవాలండి, ఇక్కడ మన ఇష్టము. తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకొని అందులో పోపు దినుసులన్నీ వేస్తున్నానండి. ఇక్కడ నేను పోపు దినుసుల కోసం చనాదాల్, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసానండి. ఇవి కొంచెం ఎర్రగా వేగనివ్వాలండి. తర్వాత ఇక్కడ నేను ఇంగు వేస్తున్నానండి. ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను వేస్తున్నానండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని వేస్తున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ పౌడర్లో సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నామండి. తర్వాత కొత్తిమీర, ఇక్కడ చూడండి ఒక చిన్న నిమ్మకాయలో. ఇది కిడ్స్ లంచ్ బాక్సులకి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మనం కూడా అప్పుడప్పుడు కూర ఏం చేయాలా అని ఆలోచించే లోపే ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు ట్రై చేసి